హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంశ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనము చాప్టర్ 4 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి ఎక్సర్సైజ్ 4.1లో థర్డ్ క్వశ్చన్ చూస్తాము. సో ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీనికి ముందు ప్రీవియస్ చాప్టర్స్ నేను చేశాను, అవన్నీ ఒకసారి చూడండి. సో ఏదన్నా మీకు డౌట్ ఉన్నా ఏదన్నా కాన్సెప్ట్ మీకు సపరేట్గా కావాలనుకుంటే నేను కాన్సెప్ట్ వైజ్ అండ్ క్వశ్చన్ వైజ్ నేను వీడియోస్ చేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు వేరే వీడియోస్లో, ప్లేలిస్ట్లో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్లో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మ్యాథమెటిక్స్లో. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఇది థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నేహా వెంట్ టు ఏ సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్. ఆమె ఒక సేల్కి వెళ్ళింది, ఓకే, కొన్ని ప్యాంట్స్ స్కర్ట్స్ తీసుకుందామని చెప్పి. వెన్ హర్ ఫ్రెండ్ ఆస్క్డ్ హర్ హౌ మెనీ ఆఫ్ ఈచ్ షీ హ్యాడ్ బాట్. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి అడిగింది ఎన్ని కొన్నావు అని. దానికి ఆమె ఇచ్చిన ఆన్సర్ ఇంగ్లీష్లో చెప్పింది, సమ్ వర్డ్స్లో. వీటిని వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకే, అంటే అక్కడ లైన్స్ డైరెక్ట్గా ఉండవు, కొంచెం తికమకగా ఉంటాయి. మనము స్లోగా 1-2 సార్లు చదువుకొని అర్థం చేసుకొని ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. ఓకే, సో అది ఎలాగో నేను చెప్తాను, చాలా సింపుల్. ఇంగ్లీష్ కూడా బీభత్సంగా రానవసరం లేదు, జస్ట్ మామూలు ఇంగ్లీషు 1-2 సార్లు చదివితే అదే అర్థమవుతుంది. ఓకే, కాకపోతే కొన్ని చిన్నవి గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకుని కూడా నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than twice the number of pants purchased. ఈ లైన్ మాత్రం ఇంకొకసారి చదవండి. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ అంటే స్కర్ట్స్ నేను ఎన్ని కొన్నాను అంటే 2 less than twice the number of pants purchased. ఓకే, 2 less than twice the number of pants purchased. ఇలాంటి వాటికి నేను సొల్యూషన్ ఇప్పుడు చెప్పగలను, కానీ నేను కాన్సెప్ట్ చెప్తాను, సో దట్ ఎగ్జామ్లో ఇలాంటిది వస్తే మళ్ళీ మీరు ఈజీగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, మనము రెగ్యులర్గా మనం వాడే భాషలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ టైమ్ 2:45 PM అయి ఉంటుంది. ఓకే, ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ 2:45 PM అయి ఉంటుంది. ఎవరన్నా టైం ఎంత అడిగితే ఒకరు వచ్చేసి సింపుల్గా 2:45 PM అంటారు. తెలుగులో చెప్పాలంటే 2:45 అంటారు. ఇంకోలా చెప్పాలంటే కొన్ని ఏరియాస్లో కొంతమంది ఎలా చెప్తారంటే పావు తక్కువ మూడు అని కూడా అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 o'clockకి 15 minutes తక్కువ అని. అంతే కదా, 3 o'clockకి 15 minutes తక్కువ అంటే దాని మీనింగ్ 2:45 PM. అవునా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ 2. నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఓకే, ఒక బట్టల షాప్ వెళ్ళాను, మంచి బట్టల షాప్. జస్ట్ ఒక షర్ట్ కొనుక్కున్నా. ఆ షర్ట్ కాస్ట్ 1990 రూపీస్, 1990 రూపాయలు తెలుగులో చెప్పాలంటే. ఓకే, 1990 రూపీస్. ఎవరిని అడిగితే ఏం చెప్తారు? 1990 అని చెప్తారు, లేదా 1990 అని చెప్తారు, లేదా 1990 అని చెప్తారు. ఇంకొకలా కూడా చెప్పచ్చు, ఏంటంటే 10 రూపాయలు తక్కువ 2000 రూపాయలు, అంటే 10 రూపీస్ తక్కువ 2000 రూపీస్. అంటే మనం ఏం చేస్తున్నాం అక్కడ, 2000లో నుంచి 10 తీసి ఈ వాల్యూ చెప్తున్నాం. దీన్నే 1990 అని చెప్పకుండా 10 రూపాయలు తక్కువ 2000 అంటున్నాం. ఓకే, సో ఈ 10 రూపాయలు తక్కువ అనేది సమ్ అమౌంట్లో నుండి ఒక 10 చేస్తున్నాం తక్కువ కాబట్టి. సో అలా మనము ఇక్కడ ఈక్వేషన్ని రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఫస్ట్ సెంటెన్స్ ప్రకారము ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than 2 తక్కువ దేంతో నుంచి ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్డ్. ఓకే, సో ప్యాంట్స్ కొన్ని కొంటే దానికి డబల్ చేసి
అంటే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్డ్ -2. ఎందుకు? 2 తక్కువ అంటే -2 చేస్తున్నాం. దేంతో నుంచి 2 తక్కువ? ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఉంటే దానికి ఇంటూ 2 చేసి అంటే డబుల్ చేసి దాంతో నుంచి 2 తక్కువ కాబట్టి -2 చేస్తున్నాం. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, అర్థం కాకపోతే ఇప్పుడే పాస్ చేసి కొంచెం వెనక్కి వెళ్ళి ఎగ్జాంపుల్స్ చూసి మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే, సో ఇది ఒక ఈక్వేషన్. ఇది నేను రఫ్గా రాస్తున్నాను, ఇంకా నేను ఎక్స్ వైలోకి వెళ్ళలేదు. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే సెకండ్ సెంటెన్స్ చెప్పింది ఏమో ఆల్సో ది నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్. ఓకే, ది నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ అంటే దీన్నే స్కర్ట్స్నే ఇంకోలాగే చెప్పింది ఏమో. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 4 times ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్డ్. అంటే 4 తక్కువ. 4 less than అంటే 4 తక్కువ. దేంతో నుంచి 4 తక్కువ? 4 times ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్డ్. అంటే దాని మీనింగ్ 4 తక్కువ అంటే 4 మైనస్ చేయాలి. దేంతో నుంచి 4 మైనస్ చేయాలంటే 4 times ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్డ్. ఇది దీన్నే సింపుల్గా లెట్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ని వై అనుకుంటే సింపుల్గా స్కర్ట్స్ ప్లేస్లో ఎక్స్ పెట్టండి, ప్యాంట్స్ ప్లేస్లో వై పెట్టండి, ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 2 into y - 2. సెకండ్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 4y - 4. దట్స్ ఆల్. ఓకే, సో ఇలాగ రాయొచ్చు. ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే. ఓకే, ఈ రెండిట్లో ఎక్స్ ఇక్కడ కామన్ ఉంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా దీన్ని ఈక్వల్ చేయండి. అంటే దాని మీనింగ్ 2y - 2 ఈక్వల్ టు 4y - 4. దీన్ని ఈక్వల్ చేయండి, ఎందుకంటే ఈ రెండు ఎక్స్కి ఈక్వల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ 4ని ఇటువైపు తీసుకునండి, ఈ 2yని అటువైపు పంపించండి. సో -2 + 4 ఈక్వల్ టు 4y - 2y. ఓకే, ఇంకా 2 వస్తుంది. 2 ఈక్వల్ టు 2y. దీన్నే 2y ఈక్వల్ టు 2 అనుకున్నా కూడా y ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, సో దాని మీనింగ్ y ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంది? ఇక్కడ ప్యాంట్స్ ఒకటే కొనింది ఆ అమ్మాయి. మనకి ఇంకా స్కర్ట్స్ రావాలి అంటే ఎక్స్ కావాలి. ఎక్స్ ఈజీ, ఎందుకంటే ఈ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 దేంతో ఒక దాంతో మీరు y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సో దట్ ఎక్స్ వాల్యూ వస్తుంది. సో టేకింగ్ ఈక్వేషన్ 1 తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 2y - 2, y ప్లస్లో 1 పెడితే 2 into 1 - 2 విచ్ ఈస్ 2 - 2 అంటే 0. అంటే దాని మీనింగ్ ఆ అమ్మాయి స్కర్ట్స్ అసలు కొనలేదు, ఎందుకంటే ఎక్స్ 0 వచ్చింది కాబట్టి. ఇది నేను డిజిటల్ టెక్స్ట్ బుక్లో నుంచి డౌన్లోడ్ చేసి నేను పెట్టడం వల్ల ఇక్కడ 4 times అని చూపించింది క్వశ్చన్లో. ఫిజికల్ టెక్స్ట్ బుక్లో, పేపర్ టెక్స్ట్ బుక్లో ఇది 3 times అని చెప్పి ఉంది. ఓకే, మీరు దాని తగ్గట్టుగా ఇక్కడ ఈక్వేషన్ మార్చుకుంటే మీకు వేరే ఆన్సర్ వస్తుంది. సో నేను 4 times తీసుకోవడం వల్ల ఈ ఆన్సర్ వచ్చింది. 3 times తీసుకుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఇంకొకసారి చెప్పమంటే మళ్ళీ చెప్తాను నేను. ఓకే, బెటర్ మళ్ళీ నేను చెప్తాను. ఓకే, సింపుల్గా చెప్తాను. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than twice the number of pants. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ ఓకే 2 less than అంటే -2, 2 తక్కువ. దేంతో నుంచి 2 తక్కువ? ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ఓకే, రెండో లైన్ ఏం చెప్పింది అమ్మాయి? నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than అంటే -4. దేంతో నుంచి 4 తక్కువ? 4 times ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్డ్. అంటే 4 times ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేస్డ్. ఈ ఈక్వేషన్లో స్కర్ట్స్ని నేను ఎక్స్ అనుకున్నాను, ప్యాంట్స్ని వై అనుకున్నాను. సింపుల్గా వీటిని ఈక్వేషన్ లాగా రాస్తే ఎక్స్ ఈక్వల్ టు 2y - 2, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 4y - 4. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సింపుల్గా 4y - 4 ఈక్వల్ టు 2y - 2. నేను ఇంత స్లోగా ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే రీజన్, క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా చెప్తారు,
మళ్ళీ అలాంటి ప్రాబ్లం వస్తే చేయగలిగేలాగా కాన్సెప్ట్ చెప్పడమే నా ఉద్దేశం. ఓకే, ఎగ్జామ్లో ఇలాంటిది వచ్చిందంటే ఈక్వేషన్ మీరు ఫామ్ చేయాలంటే ఇది గుర్తుంటే చాలు, ఈక్వేషన్ ఫామ్ చేసేయచ్చు. ఓకే, అందుకు సో సాల్వ్ చేస్తే 4y మైనస్ 2y ఈక్వల్ టు -2 + 4. సింపుల్. ఈ -4 ఈ పక్క పంపించాను, ఈ 2y ఈ పక్క పంపించాను. సో దట్ 4y మైనస్ 2y ఈక్వల్ టు 2. సో దట్ y ఈక్వల్ టు 1 వచ్చింది. y ఈక్వల్ టు 1 వచ్చిందా? ఇప్పుడు మనకి x కావాలి. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఏదో ఒక ఈక్వేషన్లో y ప్లస్లో 1 పెట్టి సబ్స్టిట్యూట్ చేయండి. టేకింగ్ ఈక్వేషన్ 1 x ఈక్వల్ టు 2y మైనస్ 2, y ప్లస్లో 1 పెడితే 2 మైనస్ 2 విచ్ ఇస్ 0. సో x ఈక్వల్ టు 0. x అంటే ఏంది? స్కర్ట్స్. సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ 0. y అంటే ఏంది? ప్యాంట్స్. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ 1. సో ఇది ఈ వీడియో. సో క్వశ్చన్ నెంబర్ 3, వర్డ్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తే మీరు ఈక్వేషన్స్ని ఇలా రాసుకోవాలి. ఓకే, సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో అండ్ కామెంట్స్లో మీరు నాకు చెప్పండి నేను ఎలా చెప్తున్నాను. మీరు ఇది నేను చేసేది మీకోసం. సో మీరు చెప్తే, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దాని తగ్గట్టుగా నేను మారుస్తాను నా టీచింగ్ స్టైల్ కానీ, లేకుంటే ఇంకా స్లోగా చెప్పడమో, లేకుంటే ఇంకా వేరేలాగా చెప్పడమో నేను చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.